హలో అండి, బాగున్నారా? థర్డ్ పార్ట్ తీసుకుని వచ్చేసానండి. ఎంట్రన్స్ దగ్గరికి కూడా వచ్చేసాను. ఎంటర్ అవ్వగానే అమ్మవారి దర్శనం ఇచ్చారు. కాళికామాతకి జై. బాబూసాన్ అని కొత్తగా ప్రతిష్టాపించారంట అండి ఇక్కడ. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడేమో సాయిబాబా గారు ఉన్నారు. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు, మన దేవదేవతల డ్రెస్తో పాటు మ్యాచింగ్ చేస్తూ. ఈ వీడియో కొంచెం లెందీ అవ్వచ్చండి, కాకపోతే లాస్ట్కి నేను కొన్ని దృశ్యాలను పెట్టాను. అది మీరు చూసి మీ పిల్లలు కూడా చూపించి ఆనందించండి. ఈ గుడిలో ముఖ్యమైనది పార్ట్ ఏంటంటే ఇదండి. వాల్స్ మీద ఈ ఎన్‌గ్రేవింగ్స్ ఉన్నాయి చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. నేను లైన్‌లో ఉన్నాను కాబట్టి సరి అయిన యాంగిల్స్‌లో తీసుకోలేదు. కాకపోతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అని లైన్‌లోనే ఇలా బయటకొచ్చేసాను. రామ్, లక్ష్మణ్, సీత, హనుమాన్‌లని ఇక్కడ పిక్చర్ సరిగ్గా రాలేదు. ఎందుకంటే లైటింగ్ చాలా ఎక్కువుంది. ఈ ఈయన గారు ఖాటు శ్యామ్‌జీ అనని చాలా ఫేమసు. విష్ణు ఒక రూపం అని అంటారండి. రాజస్థాన్‌లో ఈయనకి పెద్ద గుడే ఉంది. ఆ తర్వాత మెయిన్ వచ్చేసేసి మన రాధాకృష్ణన్ చూడండి ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా ఉందో అసలు. నేను జూమ్ చేసినా కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ తర్వాత నేను వచ్చేసానండి, మళ్ళీ లైన్లోకి వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడి ఉయ్యాలని పెట్టారు. ఈ కృష్ణుడి ఉయ్యాలని మొత్తం రియల్ ఫ్లవర్స్తో చేశారండి. అసలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని ఎక్కడా యూజ్ చేయలేదు. నాకైతే చాలా నచ్చిందనమాట. అక్కడికి రాగానే ఒక సువాసన వచ్చింది. ఎంత బాగుందో అసలు. ఇదైతే ఇంకా మీరు వీడియోని స్లో చేస్తున్నాను, చూసి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను. రాగానే ఇదిగోండి దృశ్యాలు మొదలైనవి. పిల్లలు చూసి దడుచుకున్నారు దీన్ని. ఆ తర్వాత శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణాలు మన గణేశుడు చేస్తూ చాలా నాకు నచ్చిందండి. ఈ దృశ్యం ఫస్ట్ టైం పెట్టారు. ఆ తర్వాత యశోదమ్మ అడగగానే నోరు తెరవగానే బ్రహ్మాండం చూపించారు చూడండి. కృష్ణుడు చిన్నప్పుడు ఆ దృశ్యం అనమాట ఇది. ఓకేనా. ఆ తర్వాత మన చిన్న నట్ఖటుడు అమ్మని ఆట పట్టిస్తూ పరిగెత్తున్నాడు. ఇది కూడా చూసి ఆనందించండి. ఆ తర్వాత వచ్చేసేసి మన నరసింహస్వామి విష్ణు అవతారమే కదండి, అది కూడా పెట్టారు. ఈ మధ్య ఇది చాలా ట్రెండ్లో ఉంది కదా, మీరు కూడా ఈ సినిమా చూసారనుకుంటున్నాను నరసింహస్వామిది. ఇక్కడేమో చిన్న చిటుకుల వేడి మీద గోవర్ధన్ పర్వత్ని ఎత్తినప్పుడు ఉన్న దృశ్యం అనమాట. ఇది కూడా చాలా బాగుంది నాకు, ఈ సెట్టింగ్స్ అంతాను. ఆ తర్వాత విష్ణువు దశావతారాలది దృశ్యం పెట్టారు. ఆ తర్వాత కృష్ణలీలండి, ఇది లేకుండా ఎలాగా అసలు. అందుకని ఇక్కడ కృష్ణుడు రాధా నృత్యం చేస్తున్న దృశ్యాలని చూపించారండి మనకి ఇక్కడ. తర్వాత వచ్చేసేసి మీరాబాయిని కూడా మనం మర్చిపోలేము. సో ఇదిగోండి మీరాబాయి, ఇంకా ఈయన కృష్ణుడు, గోపికలు అటు ఇటు పెట్టి చాలా బాగా చూపించారండి. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి, అలాగే అక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ తమ తమ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా బాగా నచ్చిందండి. వచ్చేసామండి, బయటకు వచ్చేస్తున్నాము, ఇంకా వచ్చింది. లాస్ట్కి ఒక చిన్న కృష్ణుడిని పెట్టారు. ఇది కూడా చూసి ఆనందించండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్